ఫ్రెండ్స్, గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 26 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. ఆల్రెడీ రోహిణి పెద్ద కోటీశ్వరాల్లో బిల్డపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో నాటకం బయటపడకుండా ఉండడానికి తన ఫ్రెండ్ దగ్గర ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే ఊరికి పంపించడానికి క్యాబ్ బుక్ చేస్తే అదైతే పాలు వస్తాడు ఆ క్యాబ్. ఇంకా చూసి తన తల్లి సుగుణ ఇక్కడే ఉంటే తన నాటకం మొత్తం బయటపడుతుందని చెప్పి రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఆమెను మరో ఊరు వాళ్ళ ఊరు పంపించే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటుంది. ఇక సుగుణమ్మను బస్సు ఎక్కించడానికి తనకు వీలు కాకపోవడంతో విద్యను ఆమె దగ్గరకు పంపిస్తుంది. బస్ స్టాండ్ వరకు క్యాబ్ బుక్ చేస్తుంది విద్య. అనుకోకుండా బాలు క్యాబ్ అక్కడికి వస్తుంది. క్యాబ్ ఎక్కిన క్యాబ్ ఎక్కుతామని చింటూ డోర్ చూసేసరికి బాలుని చూసి షాక్ అవుతాడు. మరోవైపు బాలుని చూసి రోహిణి వాళ్ళ అమ్మగారు కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా తనే రోహిణి వాళ్ళ అమ్మ ఈ విషయం బయటపడకుండా తడబడుతూ బాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటుంది. అమ్మ మీ మీద చాలా కోపంగా ఉన్నా, మీనా మిమ్మల్ని చూడాలని కోరుకుంటుంది, మీరు చెప్పకుండా వెళ్ళిపోవడం చాలా కోపంగా ఉంది అంటే, నేను ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు అమ్మ, మీ అమ్మాయి ఉందా అంటే, లేదు మా చుట్టాల అమ్మాయి వచ్చింది హాస్పిటల్లో అనుకోకుండా కలిసింది, కాకపోతే తనే బిల్లు కట్టి తీసుకెళ్ళింది బాబు అంటారు. అమ్మ వెళ్ళేదారిలోనే మా ఇల్లు ఉంది, పదండి మా ఇంటి మీనాన్ని కలిసి వెళ్ళాల్సిందే పట్టుబడతాడు. లేదు బాబు బస్ టైం అవుతుంది, సుగుణమ్మ రానని చెప్పినా వినకుండా బస్ టైం అవుతుంది నేను వెళ్ళిపోవాలంటే, లేదా మా బస్సు ఇంకా టైం ఉంది, బస్ డ్రైవర్ కొడుకును కదా నేను, నాకు తెలీదా మీకు బస్సు కల్లా నేను ఎక్కిస్తాను పదండి అని చెప్పి తీసుకెళ్తాడు. ఆమె వద్దన్నా కానీ తీసుకెళ్తాడు. ఇంకా ఇంటికి తీసుకురాగానే మీనైతే బయటకు వచ్చేస్తుంది. ఆమెకు లోపలికి రావడానికి ఒప్పుకోదు. ఇంకా రోహిణి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారనుకొని ఆటోలో వస్తుంది. తీరా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆమెను అక్కడ చూసి చాలా కంగారు పడుతుంది. అక్కడ చూస్తే తన కాపురానికి ప్రమాదం అని చెప్పి తగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంట్లోకి రాకుండా బయటే మీనాతో మాట్లాడి వెళ్ళిపోవాలని అనుకుంటుంది సుగుణమ్మ. అప్పుడే పార్లర్ నుంచి విద్యతో కలిసి రోహిణి ఇంటికి వస్తుంది. తమ ఇంటి ముందు ఉన్న చింటూ వాళ్ళ అమ్మను చూసి షాక్ అవుతూ ఉంటుంది. మీనా బాలులతో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుండడంతో రోహిణి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎక్కడ తన దాచిన నిజం బయటపడుతుందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. మీ కూతురికి ఇండియా రాలేదని రోహిణి వాళ్ళ అమ్మని అడుగుతాడు బాలు. ఇంకా సింగపూర్లోనే ఉంది బాబు అని సమాధానం ఇస్తుంది. అదేంటమ్మా అప్పుడు దుబాయ్ అన్నారు కదా అని మీనా అంటుంది. ఇప్పుడు సింగపూర్ అని అంటున్నారేందని అనగానే మీనా అనుమానంగా అడుగుతుంది. దుబాయ్లోనే ఉంది, వయసు మీద పడి మర్చిపోయానంటూ వాళ్ళ అమ్మగారి సత్తి చెప్పుకుంటుంది. ఒక కారు చాటును దాక్కొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది రోహిణి. కూతురు అక్కడికి రావడం చూసిన సుగుణ బస్కు టైం అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి హడావుడి చేస్తూ ఉంటుంది. ఆమె కంగారు చూసి బాలు సరే మీనా నువ్వు వెళ్ళిపో, మాట్లాడావుగా నేను అమ్మని బస్ దగ్గర వదిలిపెట్టేస్తానులే అని చెప్పి బయలుదేరతాడు. దాంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని చెప్పి రోహిణి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడు విద్య తన ఫ్రెండ్ అయితే ఒక సలహా ఇస్తుంది. ఏమని అంటే, ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు, నీ కొడుకు జీవితం గురించి ఆలోచించైనా ప్రభావతి మనోజ్లకు నిజం చెప్పమని విద్య అంటుంది. లేదంటే విడిగా కాపురం అయినా పెట్టు, అప్పుడే మనోజ్ నువ్వు చెప్పినా ఏం చెప్పినా నమ్ముతాడని చెప్పి రోహిణికి సలహా ఇస్తుంది విద్య. అదే టైంలో రోహిణి దగ్గరకు ప్రభావతి వస్తుంది. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావా, బాగున్నావా అది ఇదని కుశల ప్రశ్నలు అడుగుతుంది. ఇంకా రోహిణి తెగ పొగిడేస్తుంది. తల్లి లేని బిడ్డ అయినా రోహిణిని నేనే తల్లిలా చూసుకుంటున్నాను అంటుంది. మీనాకు డబ్బు ఉండుంటే ఎప్పుడో వేరు కాపురం పెట్టేది, రోహిణి కోటీశ్వరరాలైనా కలిసి ఉండాలని కోరుకుంటుందని చెప్పి కోడల్ని పొగుడుతూ ఉంటుంది. కొర్రెప్పుడు కసాయవాడిని నమ్మినట్టు ఇవేమో ఎప్పుడు చూసినా మోసం చేసేవాళ్ళ చేతుల్లో బలి అవుతూ ఉంటుంది. ఇప్పుడు రోహిణి చేతిలో బలైంది. ఇంకా జాబ్కి వెళ్తున్నానని చెప్పి రోజులన్నీ ఇంట్లో అబద్ధం చెప్పి పార్క్కి వస్తాడు మనోజ్. స్నేహితులతో కలిసి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ అందరూ ఉంటారు కదా, తనతో పాటు రోజు పార్క్ వచ్చే స్నేహితుడు భార్యకి దొరికిపోతాడు. ఆవిడొచ్చి పిచ్చి పిచ్చిగా కొడుతుంది. జాబ్కి వెళ్తున్నానని చెప్పి అబద్ధం ఆడిన భర్తను చెతక కొడుతూ ఉంటుంది. రేపు మీకు ఇదే గతి పడుతుందని చెప్పి మనోజ్ అండ్ గ్యాంగ్కు వార్నింగ్ ఇస్తుంది. భార్యాభర్తల గొడవలో కొన్ని షాపింగ్ కూపన్స్ పడిపోతాయి. వాటిని తీసుకున్న మనోజ్ ఆఫీస్లో ఇచ్చారని చెప్పి ఇంట్లో కవర్ చేయాలని అనుకుంటాడు. ఇంకా ఈ మనోజ్ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. ఇక్కడి నుంచి శృతి రెస్టారెంట్ క్లోజ్ చేసే టైం అయినా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి శృతి ఒప్పుకోదు. ఆమె రవి బతిమలాడుతాడు. అప్పుడు శృతి అంటే నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పినా ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పి రవిపై ఫైర్ అవుతుంది. ఇప్పుడే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటుంది. అప్పుడు రవి అంటాడు నా కుటుంబాన్ని బాధపెట్టి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి అంటాడు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామని శృతి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని రవి అడుగుతుంది. శృతి చేస్తున్నానని రవి ఆమెకు బదులిస్తాడు. అంటే నేను ఏంటి శృతి అలా అడుగుతున్నాను, నేను లవ్ చేస్తున్నాను కదా అని చెప్తా, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు డిసైడ్ అయ్యావా లేదా అని రవిని అడుగుతుంది. కానీ రవికి వాళ్ళ అన్నయ్య బాలు వార్నింగ్ ఇచ్చిన సంగతి గుర్తు తెచ్చుకొని సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు.
నీకు రేపటి వరకు టైం ఇస్తాను, అప్పట్లోగా నువ్వు సమాధానం చెప్పకపోతే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు జీవితాంతం బాధపడతావని చెప్పి రవికి డెడ్ లైన్ ఇచ్చి శృతి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ షాపింగ్ కూపన్స్ తీసుకుని ఇంటికి వచ్చి రోహిణి ముందు తెగ బిల్డప్లు కొడుతూ ఉంటాడు మనోజ్. కొడుకు మాటలు విని ప్రభావతి సహించలేకపోతుంది. జాబ్ లేకుండా కూపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కొడుకును పక్కకు తీసుకెళ్లి నిలదీస్తుంది. ఓ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళానని వారు కూపన్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళ అమ్మగారితో మనోజ్ చెప్తూ అబద్ధం ఆడతాడు. ఈ మాటలను అయితే పాలు వింటూ ఉంటాడు. ఇంటికి వచ్చి నాకు కూపన్స్ వచ్చాయి చూడండి, మాకు ఆఫీస్లో ఇచ్చారు అది ఇది అని చెప్పి హడావుడి చేస్తాడు. ఇంకా మన ప్రభావతికి డౌట్ అయితే వస్తుంది కదా, ఆ డౌట్ని క్లారిఫై చేసుకుందనమాట. రోహిణికి తెలియకుండా నిలదీస్తూ తెలియకుండా కవర్ చేసుకొని ఇలాగా కవర్ ఇస్తూ ఉంటాడు. మరి రేపు దొరికిపోయిన తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఈ సీరియల్లో డైరెక్టర్ అందరివి చూపిస్తున్నాడు కానీ తప్పులు మనోజ్ మాత్రం ఇంకా బయట పెట్టట్లో మేబీ ఇంకా సమయం రాలేదేమో. ఆ మాటలు విన్న బాలు ఏంటి ఈ ఉద్యోగం కూడా పోయిందని మనోజ్పై సెటైర్స్ వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఉద్యోగం పోయింది అనగానే ఆ మాట విని షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ మనోజ్ ఉద్యోగం పోయిందనే సంగతి తెలిసిపోతుంది. ఇంకా ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోయింది. మరి అసలు ఆ అబ్బాయి ఏం విన్నాడో ఈ అబ్బాయి ఏం చెప్పాడో మనకు తెలియదు కదా. డైరెక్టర్ ఇప్పుడు ఇట్లా సస్పెన్స్లో పెట్టి సీరియల్ని అయిపోగొడుతూ ఉంటారు. మరి రేపటి ఎపిసోడ్లో నిజంగానే మనోజ్ జాబ్ పోయిందా లేదా అది తెలుస్తుందా, లేదంటే ఇక్కడ కూడా కవర్ చేస్తారా ఏదైనా అబద్ధం చెప్పి అమ్మ కొడుకు చూడాలి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. రేపటి ఎపిసోడ్లో వచ్చేది కూడా రేపు మనోజ్ రవి శృతి వాళ్ళది కూడా ఉంటుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.